హలో అండి, వెల్కమ్ టు వరు వినోదం ఛానల్. ఇవాళ మరొక వంటతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చేయబోయే వంట వచ్చేసి సొరకాయతో హల్వా. బాబోయ్, సొరకాయ అని అనుకోవద్దండి. సొరకాయ అంటే అస్సలు తినని వాళ్ళు కూడా ఇట్లా హల్వా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ముందుగా లేత సొరకాయని తీసుకోవాలి. దాన్ని పీల్ తీసి సన్నగా తురుముకోవాలి. ఒక కప్పు నిండా సొరకాయ తురుము తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని, కొద్దిగా అడుగు మందంగా ఉండే బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు గీ వేసుకొని, ఇప్పుడు ఈ సన్నగా తురిమిన మిశ్రమాన్ని అందులో వేసి సొరకాయ పచ్చివాసన, అందులో ఉన్న నీరు కూడా ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఇట్లాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పు నిండా పంచదార తీసుకోవాలి. పంచదార మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి, లేదు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఆ పంచదార పాకమంతా కూడా కరిగిన తర్వాత మెత్తగా కలుపుతూ ఉండాలండి. ఇందులోనే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. దగ్గరే నుంచొని కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది. పాలు వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. పాలు కూడా ఇంకిపోయి పాకం దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మిశ్రమం మెత్తగా అవుతుంది పాలు వేసాక. సో మంట ఎక్కువ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి పాకం అంతా కూడా మిశ్రమం అంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇట్లా ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. లేదు ఇట్లానే తింటాం అనుకునే వాళ్ళు ఇట్లానే చేసుకోండి. నేనైతే ఇంట్లో చేసుకున్న బీట్రూట్ పౌడర్ ఉంటే అది వేసాను. కొద్దిగా కంటికి మనకి కనపడాలి కదా, అందుకని కొద్దిగా 1 స్పూన్ వరకు బీట్రూట్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం దగ్గరికి వచ్చే వరకు కూడా మిశ్రమాన్ని అంతటిని ఈ పౌడర్ పట్టే వరకు కలుపుకోవాలి. న్యాచురల్ కలర్ అండి ఇది, బయట కొన్న ఫుడ్ కలర్ అయితే కాదు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేసింది. ఈ దశలో ఇంకో 2 స్పూన్స్ వరకు గీ వేసుకోండి. అడుగంటకుండా టెక్స్చర్ బాగుంటుంది తినేటప్పుడు. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసుకోండి. ఇంతేనండి, దగ్గరికి వచ్చేసింది. హల్వా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చినట్లయితే కనుక వరు వినోదం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.